అప్పులు చేసి ఇంజినీరింగు డిగ్రీలు చదివి అటెన్క స్పెషల్ కోర్సులు అనుకుంటా కోచింగులు తీసుకొని ఇంటర్వ్యూలు గ్రూప్ డిస్కషన్లు హెచ్ఆర్ రౌండ్లు అన్నిట్లా పాస్ అయ్యి ఆఖరికి కొలువు కొట్టినాక అమ్మయ్య ఇక తప్పినేరా మన తిప్పలు ఇప్పటి నుంచి అన్ని మంచి రోజులే అనుకుంటాం. కానీ జాబ్లో జాయిన్ అయ్యాక తెలుస్తుంది మన లైఫ్లో ఆఫీస్ పని తప్ప మనమే లేమని. పాపం ఈ అన్న గోస కూడా గట్లనే ఉంది చూడుండ్రి. వరదా వా నాగమని చెప్పు అని అన్నా కూడా వరదల వర్క్ ఆపేటట్లేడుగా అన్న. గురుగావ్ కాడ పొట్టు పొట్టు కొట్టిన వానలకు రోడ్లని వరదతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. ఇట్లా ఆఫీస్ కాని బయలుదేరిన ఈయనే నడిమిట్లనే ఇరికిపోయి వెనకకు రాలేక ముంగటికి ఓలేక ఆనే ఉండవలసి వచ్చింది. మరి ఫోన్ చేసి టీం లీడర్ తిట్టబట్టిండో లేకుంటే హైక్ ఆపేస్తారని అగులు బుగులైండో గాని చేసేది లేక ఇట్లా కారు టాప్ ఎక్కి ల్యాప్టాప్ తీసి పని చేసుకున్నాడు పెట్టిండు. దాంతో తొవ్వంట డ్యూటీలకు పోయేటోళ్ళంతా చూసుకుంటా వీడియోలు ఫోటోలు తీసుడు పెట్టిర్రు. వర్క్ ఫ్రం హోమ్ చూసినాం గానీ వర్క్ ఫ్రం కార్ టాప్ అయితే ఇప్పుడే చూస్తున్నాం అనుకుంటా వైరల్ అవుతున్న వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. మరి ఈ వీడియో చూసి ఆయనతో ఆఫీస్ వాళ్ళు ఉండి సప్పట్లు కొట్టి శాల్వ కప్పి కార్ టాప్ ఎక్కి మరీ పని చేసినందుకన్నా టాప్ 1 ఎంప్లాయ్ అవార్డు ఇచ్చినా తప్పలేదు కావచ్చు పోరి. కానీ సాఫ్ట్వేర్ కొలువులు అంటే మంచిగా ఏసీలో కూర్చుంటారు, వీకెండ్లలో పబ్బులు పార్టీలు అనుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటారు కదా చాలా మంది. కానీ ఇట్లా వరద బురదల్లా కూడా పని చేసి సరదా తీర్చుకోవాల్సి వస్తుంది అనుకుంటా టెక్కీలంతా ఎక్కెక్కేడ్చుకుంటా వీడియో నా ఆఫీస్ గ్రూపుల్లో షేర్ చేసుకోవట్టిరట పాపం. అధికార పార్టీలు నడుచుకున్నట్లా హరీష్ రావు సార్ దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్ కౌంటర్ వీల్ కళ్ళు తిరిగి ఫై అన్నట్టే పవర్లు ఉన్నోళ్లకు పంచులతో ఇచ్చి పడేస్తుంటాడు. 22A పేరు మీద 2020 కాదు టెస్ట్ మ్యాచ్ తీరు 3-4 వద్దుల సంది కాంగ్రెస్ వాళ్ళతో ఆడుకోవట్టిండు. ఇవాళ కూడా ఇయ్యరమయ్యర అరుచుకుంటా పాయింట్ టు పాయింట్ తోని చెయ్యి పాటోళ్లకు షౌన పట్టకుండా చేసిండు. 22A పేరు మీద రోజుల 24 అవర్స్ లడాయికి రెడీ అనుకుంటా కార్ పార్టీలు చూపిస్తున్న జోరు ఇంత గేరు మార్చి పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. జనాలు భూములు పోతున్నాయని ధర్నాలు చేసే వరకలా కబ్జా పెట్టిన వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు అనుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటల మీద గరమైతుంటా గట్టిగానే అరుచుకుంటూ ఇట్లా మాజీ మంత్రి హరీష్ రావు సారు ఎవరు సీఎం సారు కబ్జాదారులు అని అనుకుంటా ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడుగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. పోయిన దీపావళి అప్పుడు పొంగులేటి సార్ మాట్లాడుకుంటా ప్రతిపక్షాల మీద బాంబులు వెళ్తే జల్దీనే అన్న ముచ్చట ముంగటేసుకుంటా మంత్రి సార్ కూడా సుర్రమనిపించే తిరు సురుకులు అంటించింది. ఇట్లా అయ్యే బాంబులు వల్లే అన్ని తుసు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు, ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేయలే గాని ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? మళ్ళీ మాట్లాడితే మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు, మాకు రియల్ ఎస్టేట్ తప్ప ఏం తెలియదని మాట్లాడతారు కదా. మరి తెలిసిన వాళ్ళు ఈ తీర్ల పబ్లిక్ ను తిప్పలు పెట్టేదా అని అనుకుంటా. నీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు, మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. ఇప్పటికే 22A పేరు మీద బ్లాక్ లిస్టుల పేరు వచ్చిన భూములున్నోళ్ళుండి తెలంగాణ భవన్ కు కూడా పోయి గోడు చెప్పుకొని న్యాయం చేయరు సార్లు అనబట్టే ఇంకో దిక్కు బీఆర్ఎస్ లీడర్లుండి బరాబర్ కొట్లాడుడే తగ్గేదే లేదనుకుంటా జనాల కాడికి కూడా వచ్చి జంగు చేయనిబట్టే. మరి రోజుకు పెరుగుతున్న పంచాయత్ జయంగా పబ్లిక్ కోసం ఆలోచన చేసే ప్లాన్ ఉన్నా లేకున్నా గానీ రేపు వచ్చే GHMC ఎలక్షన్లల్లా ఎఫెక్ట్ పడుతుందన్న భయానికన్నా సర్కార్ ఏమైనా ఆలోచన చేస్తుందేమో చూడాలిగా.